అక్రమాస్తుల కేసులో జగన్ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ జరిపించాలంటూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్ కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను 23కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, సత్వరం విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధీ, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం గత విచారణ నుంచి ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో పాటు అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై కేసుల విచారణను సమీక్షిస్తోంది. ప్రజా ప్రతినిధుల్లో అత్యధిక కేసులను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై 11 సిబిఐ కేసులు, 9 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ప్రధాన నిందితులైన జగన్ తో పాటు పలువురు నిందితులు దాదాపు 134 దాకా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ గత ఏడాది డిసెంబర్ 15న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉత్తర్వుల తయారీ ప్రక్రియ కొనసాగుతోందని, 13,000 పేజీల రికార్డులు, అధిక సంఖ్యలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించడంలో జాప్యం జరుగుతోందని, దిద్దుబాటు తదితరాలకు ఏప్రిల్ 30 వరకు గడువు కావాలని సిబిఐ కోర్టు హైకోర్టును ఫిబ్రవరి 15న లేఖ రాసింది. దీనిపై విచారించిన హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లను తేల్చడానికి ఏప్రిల్ 30 వరకు గడువిచ్చింది. అయితే ఏప్రిల్ 19న భారీ ఎత్తున చేపట్టిన 47 మంది జడ్జిల బదిలీల్లో భాగంగా సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. డిశ్చార్జ్ పిటిషన్లపై ఉత్తర్వులు వెలువరించిన రిలీవ్ కావాల్సి ఉండగా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా డిశ్చార్జ్ పిటిషన్లపై ఉత్తర్వులు సిద్ధం కాకపోవడంతో పిటిషన్లను తిరిగి విచారణకు రీఓపెన్ చేసి వెళ్లారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టి రఘురాం తాజాగా ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టారు. వారం రోజులుగా రోజు విడిచి రోజు వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వులతో జగన్ కేసుల్లో విచారణ వేగం పుంజుకుంటోందని భావిస్తున్నారు.